మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది మొదట్లో కూడా కలిసి రాలేదు. గతేడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమా 2018 సంవత్సరంలోనే అతిపెద్ద ఫ్లాప్ గా నిలిచింది. దాదాపు 75 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిర్మాతలకు 45 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. అజ్ఞాతవాసి సినిమా దెబ్బకు పవన్ సినిమాలు మానేసి రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఇక ఈ ఏడాది కూడా మెగా ఫ్యామిలీకి నిరాశ ఎదురైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా మొదటి రోజునే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ సైతం సినిమాను చూసి తిట్టుకుంటున్నారంటే సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవాలి. ఈ సినిమా కూడా నిర్మాతలకు భారీ నష్టాలను మిగల్చడం ఖాయంగా కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ సెలవులు పూర్తి కాగానే ఈ సినిమా పూర్తి కలెక్షన్స్ ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అజ్ఞాతవాసి వినయ విధేయ రామలకు మితిమీరిన హైప్ అబ్బాయి బాబాయిల సినిమాలకు నెగిటివ్ అయిందని అంటున్నారు. ఏదేమైనప్పటికీ గతేడాది సంక్రాంతి బాబాయ్కు ఈ ఏడాది అబ్బాయికు ఏమాత్రం కలిసి రాలేదు. దీంతో మెగా అభిమానులు సంక్రాంతికి మెగా సినిమాలు విడుదల చేయకుండా ఉంటేనే మంచిదనే అభిప్రాయం వెల్లడిస్తున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.